నేను తప్పు చేశాను. నా లైవ్ స్ట్రీమింగ్ అయితే ఆగిపోయిందనమాట. సో, ఆగిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఒకవేళ ఆగిపోతే అది ఎలా రికవర్ చేసుకోవాలనైతే ఈ వీడియో అనమాట. సో, ఇది ఖచ్చితంగా యూజ్‌ఫుల్ అయ్యే వీడియో. సో, ఎండ్ వరకు చూసేయండి. నా లైవ్ వీడియో ఎలా పోయింది అండ్ నేను ఎలా తెచ్చుకున్నాను అని చెప్పేసి అయితే ఈ వీడియో అనమాట. సో, వీడియోలోకైతే వెళ్ళిపోదాం. హాయ్! వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ హియర్. నాది లైవ్ అండి. నాకు యాక్చువల్‌గా తెలీదు. నేను ఛానల్ పెట్టి 2 ఇయర్స్ అవుతుంది. 6.26 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేసారు. తెచ్చుకోగలిగాను. నాది లాస్ట్ మంత్ వాచ్ అవర్స్ లాస్ట్ వరకు వచ్చి 365 డేస్ కంప్లీట్ అయిపోయింది. సో, బ్యాక్‌కెళ్ళిపోయింది. ఇట్స్ ఓకేలే అనుకున్నాను. తర్వాత రీసెంట్‌గా నాకు తెలిసిందేంటంటే లైవ్స్ వల్ల వాచ్ అవర్స్ కలుస్తాయని నాకు తెలిసింది. నాకు అంతకుముందు తెలియకుండే. తెలిసింది. సర్లే కదా! ఏముంది లైవ్స్ చేద్దాం. వాచ్ అవర్స్ తెచ్చుకుంటే అయిపోద్ది కదా! అని అనుకున్నాను. అయితే ఫస్ట్ లైవ్ చేశాననమాట. చేసినప్పుడు ఏముంది నాకు 2 ½ ఇయర్స్ బేబీ ఉంది. సో, తను వెనక నుంచి ఇలా పాస్ అయిందనమాట. మామూలుగా పాస్ అయింది. జస్ట్ 2, 3 సెకండ్స్ ఉంటదంతే. నాకు వెంటనే నోటిఫికేషన్ వచ్చింది. ఏమని నాకు తెలీదు. నేను చూసుకోలేదసలు. నాకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేసింది. మెయిల్ వచ్చేదాకా కూడా నేను లైవ్ స్ట్రీమింగ్ ఇలా ఆగిపోయిందని చూసుకోలే. నాకేమని మెయిల్ వచ్చింది, ఇలా చైల్డ్ పాలిసీ వల్ల మీ లైవ్ స్ట్రీమింగ్ అయితే ఆగిపోయింది అని చెప్పేసి మెయిల్ వచ్చింది. సో, నేను వెంటనే లైవ్ స్ట్రీమింగ్ ఓపెన్ చేశా. ఓపెన్ అవ్వట్ల. ఎలా ఓపెన్ అవుతుందో ఇప్పుడు మీకు స్క్రీన్ మీద ఇక్కడ పక్కన చూపిస్తాను చూడండి. సో, ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవుతుంటే అసలు ఎందుకిలా అయింది అని నేను అప్పీల్ చేద్దాం అనుకున్నా. అప్పీల్ చేద్దామని వైటీలో స్టూడియోలోకెళ్ళాను. అక్కడ మనకి మెయిల్‌లోనే రిసొల్యూషన్ అని వస్తది మెయిల్‌లో. దాని మీద క్లిక్ చేస్తుంటే ఆ వీడియో డిలీట్ అయిపోయింది. వాళ్ళే డిలీట్ చేశారు. సో, నాకు అప్పీల్ చేసుకోవటానికి గూడా ఛాన్స్ లేదు. ఛాన్స్ లేకపోతే నేను చాలా యూట్యూబ్స్ ఛానెల్స్ చూసాను సొల్యూషన్ ఏంటి అని. ఒక్కొక్కళ్ళు ఒక్కోలా చెప్తున్నారు. అండ్ వాళ్ళు కింద యూట్యూబ్ వీడియో పెడతారు కదా! కింద కామెంట్స్ ఉండే నాది ఇలా అయింది, నాది ఇలా అయిందని చెప్పేసి. వాళ్ళ ఛానెల్‌లోకెళ్తే వాళ్ళు ప్రెజెంట్ లైవ్ చేస్తున్నారు. వాళ్ళని గూడా కాంటాక్ట్ అయ్యాను. మీకెలా లైవ్ వచ్చింది? మీకెలా లైవ్ వచ్చింది? అని చెప్పేసి. నాకేం చెప్పారు ఇలా లైవ్ నాకు మా చిల్డ్రన్స్ కనిపిచ్చారు. లైవ్ పోయింది. నాకు వెంటనే వెరిఫికేషన్ మెయిల్ వచ్చింది. సో, నేను పాన్ కార్డ్ లేదా పాస్‌పోర్టో, డ్రైవింగ్ లైసెన్స్ ఇలా అడుగుతారు. నేను పాస్‌పోర్ట్ అయితే ఇచ్చాను. అది పాన్ కార్డ్ అయితే ఇచ్చాను. నాకు 14 డేస్‌లో లైవ్ స్ట్రీమ్ అయితే తిరిగొస్తదని మళ్ళీ నాకు మెయిలొచ్చింది అని చెప్పారు. అసలు నాకు అలా వెరిఫికేషన్ మెయిల్ కూడా రాలేదు. ఇక నాకు భయం వేసిందనమాట. ఇక ఆగిపోద్దా ఏంటి అని చెప్పేసి. నేను మళ్ళీ ఏం చేశా ఫీడ్‌బ్యాక్ ఉంటది గదా! వైటీ స్టూడియోలో మనం సెట్టింగ్స్‌లోకెళ్ళి కింద సెండ్ మెయిల్ అని ఉంటది ఫీడ్‌బ్యాక్ టైప్‌లో. నేనేం చేశాను ఆ స్క్రీన్ షాట్స్ నా ప్రాబ్లమ్ ఏంటి అని చెప్పేసయితే ఫీడ్‌బ్యాక్ ఇచ్చా. అప్పటికి 5, 10 డేస్ అయిపోయింది. ఏ రెస్పాన్సు లేదు. మళ్ళీ నేను ఆ మెయిల్‌లో హెల్ప్ సెంటర్ అని కూడా ఉంటది గదా! మనకొచ్చిన మెయిల్‌లో. నేను ఆ హెల్ప్ సెంటర్‌కి కాంటాక్ట్ అయ్యాననమాట. కాంటాక్ట్ అయ్యి ఇలా నా ప్రాబ్లమ్ ఇలా చెప్పుకుంటున్నాను. చెప్పుకుంటే వాళ్ళు మళ్ళీ నాకు మెయిల్‌లో ఉందే చెప్తున్నారు గానీ, ఇలాగ మీ చైల్డ్ పాలిసీ వల్ల ఆగిపోయింది, ఇలా ఆగిపోయింది అని చెప్తున్నారు. నేనేం చెప్పాను ఐ నో అని ఇలా చెప్పారనమాట. మనం ఇంగ్లీష్‌లో గానీ, హిందీలో గానీ కాంటాక్ట్ హెల్ప్‌తోనే కాంటాక్ట్ వాళ్ళతో మనం మాట్లాడాలి. తెలుగు రాదు. ఇంగ్లీష్ ఆర్ హిందీ. మనం చాట్‌జీపీటీతో హెల్ప్ తీసుకొనైతే మనం వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. దాంట్లో నో ఇష్యూ. ఆహ్, అయితే మీది చైల్డ్ పాలిసీ వల్ల ఆగిపోయింది. సో, ఎప్పుడొస్తదో టైమ్ ఫ్రేమ్ చెప్పలేము అని చెప్పారు ఒకసారి. సరే 2 డేస్ వెయిట్ చేశా. మళ్ళీ హెల్ప్ సెంటర్ కాంటాక్ట్ అయ్యా. మళ్ళీ వాళ్ళు వేరే విధంగా చెప్తున్నారు. అలా ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా చెప్తున్నారు. ఫైనల్‌గా ఇక ఇసుకొచ్చేసింది. నేను మొత్తం 2 టైమ్స్ చాట్ చేశాను కదా! ఆ చాట్ చేసింది మొత్తం ఒక మ్యాటర్‌లా కన్వర్ట్ చేసి మళ్ళీ వాళ్ళని ఇలా కాంటాక్ట్ అయ్యి ఒకే మెసేజ్‌లో పెట్టాననమాట. సో, వాళ్ళేం చెప్పారు, "ఇది టెంపరరీగానే అయ్యింది. పర్మనెంట్‌గా కాలేదు. ఇలా మీ పాప కనిపించినందుకు ఆహ్, ఆహ్, ఏఐయే దాన్ని ఆటోమేటిక్‌గా ఏఐ మనని అలా చేస్తదనమాట. డిజేబుల్ చేస్తదనమాట. హ్యూమన్స్ చెయ్యరు. ఏఐయే చేస్తది. సో, దానంతట అది ఆన్ అవ్వాల్సిందే. దానికి టైమ్ ఫ్రేమ్ లేదు. మీరు కంటిన్యూగా ఛానెల్‌లో వీడియోస్ పెడుతూ ఉండండి. ఎందుకంటే
అది మీ ఛానల్ అని ప్రూవ్ చేసుకోవటానికి ఏఐ గుర్తించి మీకు ఇచ్చేస్తది లైవ్ స్ట్రీమింగ్ అయితే చెప్పింది. అసలు నాకు తెలీదనమాట. అయ్యో! నా లైవ్ స్ట్రీమింగ్ పోయింది. ఇంత సబ్‌స్క్రైబర్స్ ఇప్పుడు నేను మళ్ళీ వేరే ఛానల్ పెట్టుకున్నా నాకింత సబ్‌స్క్రైబర్స్ రారు. ఎలా అని చెప్పేసైతే చాలా టెన్షన్ తీసుకున్నాను. అయితే నేనప్పుడు ఏం చేశా యాక్చువల్లీ ఇంకొక ఛానెల్ గూడా క్రియేట్ చేసేసాననమాట. దాంట్లో అసలు వ్యూస్ ఎళ్ళట్లేదు, సబ్‌స్క్రైబర్స్ రావట్లేదు. ఇదెప్పుడు జరగాలి? ఎందుకులే నా పాత ఛానెల్‌లే లైవ్ వస్తే ఏంటి? రాకపోతే ఏంటి? లాంగ్ వీడియోస్ ద్వారా అప్పుడు మానిటైజేషన్ దగ్గరకొచ్చినట్టు మళ్ళీ రాదా ఏంటి? అని చెప్పేసి మళ్ళీ పాత ఛానెల్‌లోనే కంటిన్యూగా ఒక 4 డేస్ వీడియోస్ పెట్టా. అలా వీడియోస్ పెట్టంగానే నాకు మళ్ళీ వెరిఫికేషన్ మెయిల్ వచ్చేసిందనమాట. వెరిఫికేషన్ మెయిల్ వచ్చింది. ఆహా! అంటే కంటిన్యూగా వీడియో పెట్టాలి అని తెలిసింది. వెరిఫికేషన్ మెయిల్ వస్తే నేను పాన్ కార్డ్ ఇచ్చాననమాట. ఫ్రంట్, బ్యాక్ కూడా ఇవ్వాలి. అది 2 టైమ్స్ క్లిప్ అడుగుతది. ఒకసారి ఫ్రంట్, ఒకసారి బ్యాక్ ఇస్తే తీసుకుంటది. మనకి వెంటనే వెరిఫై అయిపోతదనమాట. వెరిఫై అయిపోయిన తర్వాత అసలు నాకేం నోటిఫికేషన్ రాలేదు. ఏమీ రాలేదు. వెంటనే లైవ్ ఆన్ అయిపోయింది. చూసుకున్నా అసలు లైవ్ ఆన్ అయిందా లేదా అని 2 డేస్‌కైతే ఆన్ అయిపోయింది. హమ్మయ్య! అనుకున్నా. సో, నేను చేసిన మిస్టేక్స్ అసలు చేయొద్దు. అసలు రూల్స్ ఏంటంటే పిల్లలు కనిపించకూడదు. మనకి వెనక బ్యాక్‌గ్రౌండ్‌లో మ్యూజిక్ ఇనిపించకూడదు. అండ్ నెక్స్ట్ థర్డ్ పార్టీ అంటే మ్యూజిక్ కానీ ఇలా దాని పాలిసీస్‌కి సంబంధించింది కానీ ఏముండకూడదు. అస్సలు చాలా స్ట్రిక్ట్‌గా ఉంది ఇప్పుడు యూట్యూబ్ అయితే. సో, నేను అలా తెచ్చుకున్నాననమాట. చాలా అంటే చాలా చాలామంది ఇది ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు. నేను చాలా వీడియోస్‌లో చూసాను. సో, మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా నాకు కింద మెసేజ్ పెడితే మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అంటే మీరు ఏంటి లైవ్ స్ట్రీమింగ్ అయినప్పుడు ఏం చేయాలి మెయిన్‌లీ అంటే ఆ ఛానెల్‌ని స్టాప్ చేయకుండా కంటిన్యూయస్‌గా వీడియోస్ పెట్టండి. వీడియోస్ పెడితే అప్పుడు మీదే ఈ ఛానెల్ అని చెప్పి గుర్తించి ఇలా వెరిఫికేషన్ మెయిల్ ఆర్ లైవ్ స్ట్రీమింగ్ ఆర్ ఆటోమేటిక్‌గా ఇచ్చేస్తాడండి. ఇది ఈరోజు ఇన్ఫర్మేషన్ అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ గైస్. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.